చెప్పండి మొత్తానికి అది ఏంది ఏం ఏం నడుస్తుంది మరి కాసేపట్లో సుప్రీం ఇక్కడ రాబోతున్నాడు ఏం చెప్తాడు ఏం చేయబోతున్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు అదే పాలమూరు జిల్లాకు పడావు పెట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా తెలంగాణ జిల్లాల యొక్క నీటి హక్కులను కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక కేర్ టేకర్గా ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణకు పాలమూరుకు ఎండబెట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. తన యొక్క గురువుకి పక్క రాష్ట్రంలో కృష్ణానది గోదావరి నది జలాలని దోచుకు వెళ్తూ ఉంటే ఈరోజు ఈయన సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద చర్చించడం కోసం గతంలో కేసీఆర్ గారు పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున వలసలు వెళ్ళినాయి. పాలమూరు జిల్లా అంటే ఒక మైగ్రేషన్ జిల్లాగా ఉండేటువంటిది. అలాంటి జిల్లాని ఒక ఇరిగేషన్ జిల్లాగా తీసుకొచ్చి రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చి ఈరోజు పాలమూరుని పచ్చగా చేసినటువంటి గొప్ప నాయకుడు దార్శనికుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రారంభించి 90% పనులు పూర్తయినాయి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి. ఆ ప్రాజెక్ట్ని ఈరోజు పడాబెట్టిండు. ఖబర్దార్ దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని నిర్ణయాలు ఉంటాయి. దాని మీద కేసీఆర్ గారు మా నాయకత్వానికి సూచనలు చేస్తారు. రైట్ సార్, దానికి ఏం జరుగుతుంది సార్? మొత్తానికి అయితే మరి కాసేపట్లోనే ఇక్కడ కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితేనేది కార్యవర్గ సమావేశంలో ఆయన ఏం దిశానిర్దేశం చేయనున్నారు? ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ జోష్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టు సరే ప్రజలు వాళ్ళకు కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చిర్రు, ఓ 2 సంవత్సరాల వరకు చూద్దాం అని చెప్పి ఇప్పటి వరకు వారు ఏమి అనవసరంగా ఏమి ఇబ్బందులు పెట్టలే. ఇలా ఇది ప్రజా వ్యతిరేక పాలన అయిపోయింది. ఆయన ఏదైతే తెలంగాణ సాధనకుడిగా పనిచేసి తెలంగాణ సాధించిండో తెచ్చిన తెలంగాణకు న్యాయం జరుగుతలేదు. ముఖ్యంగా జలదోపిడి జరుగుతుంది, అటు ఆంధ్ర కానీ ఇతరు కానీ. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళకుంటే కుదరదు అనేటువంటి విధంగా ప్రజల కోరిక మేరకు, పార్టీ నాయకుల కోరిక మేరకు ఇలా స్టేట్ కమిటీ మీటింగ్ అవుతుంది. ఈ కమిటీ మీటింగ్లో మాకు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనమే. ఆయనకేం కొత్త కాదు పదవులు. తెలంగాణ సాధకుడిగా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నాడు. ఇవాళ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ బాటగా తీసుకుపోయిండు. కాబట్టి ఈ తెలంగాణకు అన్యాయం జరిగితే సహించను అనే విధంగానే ఇవాళ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు మొదలు పార్టీలో అంతర్గత సమస్యలు కొంచెం మంది బయటికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న విధానం కావచ్చు, లేకపోతే ఇంకో విధానం కావచ్చు, అంటే ఈ జిల్లా కమిటీలకు సంబంధించినట్లు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీలు మాకు పదవిస్తే మేము పని చేసుకుంటామని చెప్పి వాళ్ళందరికీ ఒక ఈరోజు సమావేశం ఒక ఫైనల్ అది దొరకొచ్చా? అదే చెప్తున్నారు కదా, సంస్థాగతంగా కూడా నిర్ణయం తీసుకునేటందుకు ఆస్కారం ఉండొచ్చు అనేది. పార్టీ ఈ లోకల్ బాడీస్ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్రహ్మాండంగా మాకు రిజల్ట్ వచ్చింది. రేపు ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు అనౌన్స్ చేయకుంటే సంస్థాగతంగా కూడా నిర్ణయం తీసుకుంటాం. ఏంటన్న పరిస్థితి ఈరోజు ఏం చెప్పబోతున్నారు కేసీఆర్? ఎట్లా జరగబోతుంది మీటింగ్లో ప్రధాన ఎజెండా ఏ ఉండబోతుంది అనుకుంటున్నారు? కన్న కొడుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉందో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది. తెచ్చిన తెలంగాణ తెరలయ్యే కాడికి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. వివిధ రాష్ట్రాలతో కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రానికి జల కేటాయింపులు తీసుకొస్తే ఈరోజు వాటిని దోపిడీ చేసి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించేటువంటి కుట్ర జరుగుతున్నది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టడానికి కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఇటు గోదావరి మీద ఇటు కాళేశ్వరాన్ని పడావు పెట్టి మరి నల్లమల్ల సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఆ కుట్రను భగ్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీని బట్టలు ఇప్పించి ప్రజల ముందు బరివాత నిలబెట్టడానికి ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేస్తున్నది, హామీల విషయంలో ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వైఫల్యం చెందింది పరిపాలనలో అనే విషయాల మీద కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. రైట్, మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అసలు ఎక్స్పెక్ట్ చేసిరా ఈ రేంజ్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని? అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నా కూడా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి ముందు నుండి కూడా. ఎందుకంటే రైతు బంధు చక్కగా ఇయ్యలే, రుణమాఫీ చక్కగా చేయలేదు, యూరియా అసలు సరిగా పంపిణీ కావట్లేదు, కరెంటు కష్టాలు ప్రారంభమైపోయినాయి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు అన్నీ ఆగిపోయినాయి, రైతు బీమా ఆగిపోయింది. ఇటువంటి ఈ నేపథ్యంలో మనకు అవసరమా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రిపరేషన్ లేకపోయినా
ఒక కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టకపోయినా, ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు 33% గెలుచుకొచ్చారు. అంటే ప్రజలు గెలిపించిండ్రు, ప్రజలే కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టిండ్రు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి అర్థమైంది కాదు కాబట్టి కదా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతలేరు. నీకు నమ్మకం ఉంటే ఎందుకు పెట్టవును? సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే మీ పరిస్థితి ఇట్లుందంటే, రేపు కారు గుర్తు కనబడ్డాయంటే గుద్దుతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అట్లుంటుంది పరిస్థితి. అదే ఇప్పుడు మీరేమి ఇట్లా చెప్తా ఉన్నారు? మొత్తం ఈ 2 ఏళ్ల పరిపాలనకు మేము గెలిచిన సర్పంచ్లే మాకు పరాకాష్ట, మమ్మల్ని అద్భుతంగా చూస్తున్నారని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఇక ఏం మాట్లాడతామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు అసలు ఏమైనా పొంతన ఉంటుందా? ఆయన చెప్తాడు కదా, నన్ను ఎవరు నమ్మతలేడు, దొంగను చూసినట్టు చూస్తానని. ఇక మరి ఆయన ఎవరు నమ్మనప్పుడు ఆయన మాటలు ఎందుకు పట్టించుకుంటారు? ఆయన నిరాశ నిస్పృహలతోని ఈరోజు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాంట్లో పసలేదు, ఏ పసలేదు. నీ పరిపాలన అంత బాగుంటే 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్ని నువ్వు ఈ రకమైనటువంటి ఫలితాలు ఎట్లా సాధిస్తావు? 2 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు సాధించలేదంటే 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఏమవుతుందో మీ అందరూ కూడా తెలుసు. 70 mm కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు సినిమా చూపెట్టబోతున్నారు.